టీచర్లు, స్కూల్ యాజమాన్యం అందరూ వేడుకను ఆస్వాదిస్తున్నారు. హాల్కి చీఫ్ గెస్ట్గా డీఎస్పీ సీమవర్మ గారు వచ్చారు. అయితే అప్పుడే షాకింగ్ సీన్. ఒక 10 ఏళ్ల బాలుడు స్టేజ్ మీదకు పరిగెత్తుకుంటూ వచ్చి డీఎస్పీ మేడంను చూస్తాడు. ఆ బాలుడి కళ్లలో భయం లేదు, ఆశ్చర్యం లేదు, కాని అతని మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరిని ఉలిక్కి పడేలా చేశాయి. "నువ్వు నా భార్యవి" అని డీఎస్పీ మేడంతో చెప్తాడు. ఒక్క క్షణం హాల్లో నిశ్శబ్దం. అందరూ ఒక్కసారిగా ఆ చిన్నారిని చూస్తున్నారు. డీఎస్పీ మేడం కళ్ళు పెద్దవయ్యాయి. ఆమెకి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఆ పిల్లాడు అలా ఎందుకు అన్నాడు? అతనికి డీఎస్పీ మేడం గురించి ఏం తెలుసు? ఇది చిన్నారి ఊహనా, లేక నిజంగా గత జన్మ రహస్యమా? స్కూల్ యాజమాన్యం వెంటనే ఆ బాలుణ్ణి పక్కకు తీసుకుని వెళ్లారు. అయితే అసలు షాకింగ్ ట్విస్ట్ ఇంకో 5 నిమిషాల్లో బయటపడబోతోంది. డీఎస్పీ మేడం ఏమి సమాధానమిచ్చారు? ఆ బాలుడు చెప్పిన మాటల్లో ఎంతవరకు నిజం? ఈ కథ వెనుక ఉన్న అసలైన మిస్టరీ ఏంటి? ఈ కథను ఒక్కసారి వినండి. మీరు చివరి వరకు చూడకుండా ఉండలేరు. మిస్టరీ, ఎమోషన్, ఊహించని ట్విస్టులతో ఇది మీ హృదయాన్ని కదిలించే కథ. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథలు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. డీఎస్పీ సీమవర్మ. ఆమె ధైర్యం, నిజాయితీ వల్ల జిల్లా మొత్తంలో ఎంతో పేరు తెచ్చుకుంది. ఎలాంటి తప్పులు చేయని ఆమె మంచితనం, గంభీరమైన స్వరం, క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన కారణంగా ప్రజలు ఆమెను గౌరవంగా చూసేవారు. ఒకరోజు స్థానిక ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఆమెను ఆహ్వానించారు. ఆమె పోలీస్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్న వెంటనే విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షధ్వనులతో స్వాగతం పలికారు. వేదికపైకి చేరుకున్న వెంటనే ప్రధాన ఉపాధ్యాయులు ఆమెను పరిచయం చేసి విద్యార్థులకు ప్రేరణ ఇచ్చేలా మాట్లాడాలని కోరారు. సీమ మేడం పిల్లలతో నిజాయితీ, కష్టపడే ధోరణి, స్వయం ఆధారిత జీవితం గురించి మాట్లాడుతూ తన చిన్నప్పటి పోరాటాల కథను పంచుకున్నారు. కార్యక్రమం మధ్యలో ఆమె పిల్లలతో సంభాషిస్తున్న సమయంలో ఓ 10 ఏళ్ల బాలుడు ధైర్యంగా ఆమె ముందుకు వచ్చి, "నీకు తెలుసా, నువ్వు నా భార్యవు" అన్నాడు. ఆ మాట వినగానే అంతా అవాక్కయ్యారు. ఉపాధ్యాయులు ఆశ్చర్యంగా అతనిని చూశారు. కొంతమంది పిల్లలు నవ్వగా, మరికొందరు పరస్పరం చర్చించుకోవడం మొదలుపెట్టారు. సీమ మేడం ఒక్కసారి కంగారుపడ్డా వెంటనే ఆ బాలుడిని ప్రశ్నించింది. "బాబూ, నీ పేరు ఏమిటి?" ఆ బాలుడు ధైర్యంగా, ఏమాత్రం మొహమాటం లేకుండా "అర్జున్" అని సమాధానమిచ్చాడు. "అర్జున్, నువ్వు అలా ఎందుకు చెప్పావు?" అని సీమ మేడం ప్రేమగా అడిగింది. అర్జున్ లోతుగా ఊపిరి పీల్చుకుని, "నేను నా గత జన్మను గుర్తుపెట్టుకోగలను. నువ్వు నా భార్యవు. మనం చాలా సంతోషంగా ఉండేవాళ్లం" అని చెప్పాడు. ఇది విన్న తర్వాత హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. కొందరు నవ్వుతూ ఈ విషయం చిన్నపిల్లాడి ఊహగా తీసుకోగా, మరికొందరు భయంతో, ఆశ్చర్యంతో ఒకరినొకరు చూశారు. సీమ మేడంకు ఆ బాలుడు అలా ధైర్యంగా మాట్లాడడం వింతగా అనిపించింది. ఆమె మరోసారి ప్రశ్నించింది, "అర్జున్, నువ్వేమి మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా?" అర్జున్ ఆలోచించకుండా తల ఊపి, "అవును, నాకు అన్ని గుర్తుంది. నువ్వు సీమ కాదు, సుమిత్ర. మన ఇద్దరం గత జన్మలో పెళ్లి చేసుకున్నాం. మనం ఒక చిన్న గ్రామంలో ఉండేవాళ్లం. నువ్వు ఎప్పుడు నీలి రంగు చీర కట్టుకుంటావు. నువ్వు చెట్టు కింద కూర్చుని నాకు నా ఇష్టమైన పాయసం చేసి పెట్టే దానివి." సీమ మేడం ఒక్కసారిగా షాకయ్యింది. నీలి చీర, చెట్టు కింద, ఇవన్నీ ఏదో గుర్తున్నట్లుగా అనిపించాయి. కాని ఆమె వెంటనే తేరుకుని, "ఇది బహుశా నీ ఊహ మాత్రమే. అర్జున్, నువ్వు ఇంకా చిన్నవాడివి. ఈ రకాల ఊహలపై ఎక్కువ ఆలోచించకూడదు" అని చెప్పింది. అర్జున్ మాత్రం వదిలేయకుండా చెప్పడం కొనసాగించాడు. "నీకు గుర్తుందా, ఒకసారి మన పడవ నీటిలో కొట్టుకుపోయింది. నువ్వు నన్ను రక్షించడానికి నీళ్లలో దూకావు" అని చెప్పి ఆగపోయాడు. సీమ మేడంకు అసహనం మొదలైంది. ఎందుకో ఆమె మనస్సులో ఏదో తెలియని అశాంతి చోటు చేసుకుంది. ఇప్పుడే ప్రధాన ఉపాధ్యాయులు, "అర్జున్ బాబూ, నువ్వు చాలా మంచి కథలు చెప్తున్నావు. సరే, ఇప్పుడు మేడానికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోండి" అని సరదాగా అన్నారు. కాని అర్జున్ వెనక్కి వెళ్లడానికి సిద్ధంగా లేడు. అతను తన జేబులోంచి ఒక పాత మట్టి అంటుకున్న కడెం తీసి, "ఇదిగో, దీన్ని చూడు. నువ్వు నమ్మడం లేదు కదా? ఇదే మనం గత జన్మలో నీ ఇంటి ఆవరణలో పాతిపెట్టిన కడెం" అంటూ ముందుకు చాపాడు.
సీమ మేడం ఒక్కసారిగా ఆ కడెం వైపు చూసి కంగారు పడింది. అది ఆమెకు ఏదో సుపరిచితంగా అనిపించింది. అర్జున్ చెప్పినట్లు నిజంగానే ఏదో గుర్తొచ్చినట్లు అనిపించింది. ఇది ఎలా సాధ్యం? నిజంగా ఏదైనా గత జన్మ ఉందా? అర్జున్ చెప్పేది నిజమేనా? ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. కడెం పాతది, మట్టిలో ఏళ్ల తరబడి ఉండినట్లుగా కనిపించింది. ఇంతలో ఆ హాల్లో ఉన్న అందరి కళ్ళు సీమ మేడంపై పడి వెళ్ళిపోయాయి. కొందరు నవ్వుతూ ఊహా అని కొట్టి పారేస్తుండగా మరికొందరు ఆశ్చర్యంతో ఏమనాలో అర్థం కానట్లుగా ఉండిపోయారు. సీమ మేడం లోపల ఏదో తెలియని భావనతో అర్జున్ను మరోసారి ప్రశ్నించింది. నువ్వు చెబుతున్నది నిజమే అయితే ఈ కడెం మనం ఎక్కడ పాతిపెట్టాం? అర్జున్ ఒక్క నిమిషం ఆలోచించకుండా, మన పాత ఇంటి ఆవరణలో పెద్ద ఏంటివ్యాప చెట్టు క్రింద. నువ్వే చెప్పావు కదా, ఇది మన అదృష్టం తెచ్చే వస్తువు, అందుకే ఎవరికీ కనిపించకుండా భద్రంగా దాచాలని అని చెప్పాడు. సీమ మేడం ఒక్కసారిగా గుండె బరువు ఎక్కినట్లు అనిపించింది. ఇది నిజమేనా? అర్జున్కు ఇవన్నీ ఎలా తెలుసు? ఒక ఉపాధ్యాయుడు నవ్వుతూ, పిల్లలు ఊహాశక్తి ఎక్కువగా కలిగి ఉంటారు మేడం, ఎక్కడో విన్నదాన్ని కలిపి చెప్పేస్తారు అన్నారు. కానీ సీమ మేడంకు ఇప్పటికీ ఆంతర్యం తగ్గలేదు. అర్జున్ మాటల్లో ఏదో నిజం ఉందని అనిపించింది. ఆమె అర్జున్ తలమీద చేయి వేసి, నీకు ఇంకా ఏమేమి గుర్తుంది అని ప్రశ్నించింది. అర్జున్ కాసేపు ఆలోచించి, నాకు ఆ చివరి రోజు గుర్తుంది. మన గ్రామాన్ని వరద ముంచేసింది. మన ఇల్లు పూర్తిగా నీటిలో కూరుకుపోయింది. నువ్వు నన్ను పడవలో పెట్టి పంపించావు, కాని నువ్వు రాలేదు. నేను చాలా ఏడ్చా, కాని నువ్వు అన్నావు, నీ ప్రాణం కాపాడుకో అర్జున్ అని. ఆ తర్వాత నీళ్లు నిన్ను తీసుకుపోయాయి. సీమ మేడం గుండె దడదడ మోగింది. వరద, నీళ్లు, ఆమె మెదడులో ఏమో గుర్తొచ్చినట్లు అనిపించింది. అయితే ఇది నిజమేనా, లేక ఒక్క భ్రాంతి మాత్రమేనా? సీమ లోతుగా శ్వాస తీసుకుంది. ఆమె అర్జున్ను చూసి, నీకు మన ఊరు గుర్తుందా? అక్కడికి ఎలా వెళ్లాలో తెలుసా అని ప్రశ్నించింది. అర్జున్ తల ఊపుతూ, అవును, నాకు మార్గం తెలుసు. మీరు నాతో రండి, నేను చూపిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ రహస్యాన్ని బయట పెట్టడానికి సీమ అర్జున్తో వెళ్లేందుకు సిద్ధంగా ఉందా? ఆ సభలో నిశ్శబ్దం నెలకొంది. కాని సీమ మనసులో ప్రశ్నల తుఫాను ప్రవహిస్తోంది. ఇది నిజంగా సాధ్యమేనా? అర్జున్ చెప్పేది నిజమా, లేక ఇది కేవలం ఒక ఊహ? ఆమె అర్జున్ కళ్లల్లోకి చూసింది. అక్కడ ఎలాంటి సందేహం లేదు, భయం లేదు. అతను చెబుతున్నది నిజమే అనే నమ్మకం మాత్రమే కనిపించింది. ఆమె నిశ్వాస విడిచింది. నీకు ఊరి మార్గం గుర్తుంటే నన్ను అక్కడికి తీసుకెళ్ళు. నీ మాటల్లో ఎంత నిజముందో నేను స్వయంగా తెలుసుకోవాలనుకుంటున్నాను అని అర్జున్కు చెప్పింది. అర్జున్ ఆనందంగా, మనకు ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఊరు ఇక్కడి నుంచి కొన్ని గంటల దూరంలోనే ఉంది అని చెప్పాడు. స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లు ఆందోళన చెందుతూ, మేడం, మీరు నిజంగా ఒక చిన్న పిల్లవాడి మాటలను నమ్మాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. సీమ ధ్రుజంగా, నేను కేవలం నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది కేవలం ఒక అపోహ అయితే కనీసం ఒక భ్రమను తొలగించవచ్చు. కాని ఇందులో నిజం ఎంత ఉందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని చెప్పింది. ఆమె తన జీపును తీసుకుని అర్జున్తో పాటు బయలుదేరింది. వారి వెంట నమ్మకమైన కానిస్టేబుల్ యాదవ్ కూడా ఉన్నాడు. అర్జున్ ఒక్కసారిగా ఒక ప్రదేశం చూపించి, ఇదే ఆ బావి, కాని ఇది ఇప్పుడు పూర్తిగా మట్టితో నిండిపోయింది అన్నాడు. సీమ ఆ ప్రదేశాన్ని పరిశీలించింది. నిజంగానే అక్కడ ఒక పురాతన బావి కనిపించింది. అది పూర్తిగా పొలిమేరిపోయి మట్టితో కప్పబడి ఉంది. కాని వింత ఏమిటంటే, సీమ చేతిని ఆ బావి గోడపై ఉంచగానే ఆమె మదిలో కొన్ని అస్పష్టమైన జాపకాలు మెరిపించాయి. ఒకంత భ్రమల, కాని నిజంగా ఆ ప్రదేశాన్ని చూసిన అనుభవం కలిగించింది. ఇది ఎలా సాధ్యం? ఆమె తలచుకుని మురికి కలిసిన గళంతో అడిగింది. అర్జున్ మెల్లిగా, నీకు అన్ని గుర్తొస్తాయి, కాని కొంత సమయం పడుతుంది అన్నాడు. ఇప్పటికీ సీమ ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోతుండగా అర్జున్ ఇంకో షాకింగ్ విషయం చెప్పాడు. ఈ గ్రామం ఆకస్మికంగా వచ్చిన వరదలో మునిగిపోలేదు. దీన్ని కావాలనే ముంచేశారు. సీమ ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఏం? నువ్వు ఏమంటున్నావు? ఎవరు ముంచేశారు అని ప్రశ్నించింది. అర్జున్ ముఖం తీవ్రమైన భావంతో కవిసింది.
నీకు గ్రామ పెద్ద కొడుకు గుర్తున్నాడా? అతను మన ఇద్దరిని కలిసి చూడలేకపోయాడు. మనల్ని వేరు చేయాలని నిర్ణయించుకుని ఈ గ్రామాన్ని నాశనం చేసే కుట్రపడ్డాడు అన్నాడు. సీమ ఒక్కొక్కటిగా విషయాలను అనుభవించే కొద్దీ కడుపులో ఉక్కిరి బిక్కిరి అనిపించసాగింది. ఇది అర్జున్ ఊహ మాత్రమా, లేక నిజంగా గ్రామంపై దురాక్రమణ జరిగిందా? ఆమె కానిస్టేబుల్ యాదవ్ను చూసి, ఈ గ్రామం గురించి ప్రభుత్వ రికార్డుల్లో ఎలాంటి సమాచారం ఉందో తెలుసుకో అని ఆదేశించింది. యాదవ్ వెంటనే ఫోన్ తీసుకుని పాత రికార్డులను పరిశీలించసాగాడు. కొంతసేపటి తర్వాత అతని ముఖంలో ఆశ్చర్యం ప్రస్ఫుటంగా కనిపించింది. మేడం, ఈ గ్రామం 30 ఏళ్ల క్రితం వచ్చిన భారీ వరదలో మునిగిపోయిందని రికార్డు ఉంది. కాని వింతే ఏమిటంటే ఆ వరద సహజంగా వచ్చినదని ఏ ఆధారాలు లేవు. ఇప్పుడు సీమాకు మరింత ఆశ్చర్యం కలిగింది. అర్జున్ చెప్పింది నిజమేనా? గ్రామాన్ని నిజంగానే ఎవరైనా కావాలని ముంచారా? అర్జున్ నెమ్మదిగా, నిజాన్ని తెలుసుకోవాలంటే మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. మన ఇంటి దగ్గరికి వెళదాం అన్నాడు. ఇప్పుడు సీమ వెనుకడుగు వేసే పరిస్థితి లేదు. ఈ రహస్యాన్ని ఛేదించడమే లక్ష్యంగా ముందుకు సాగింది. వీనపడ్డ గ్రామ వీధుల్లో అర్జున్ ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూ, అక్కడ ఇల్లు, అక్కడ పెరడు అంటూ గుర్తు చేసుకుంటూ వెళ్లాడు. అంతలో యాదవ్ ఇంకో కీలకమైన సమాచారం ఇచ్చాడు. మేడం, కొన్ని గ్రామస్థులు అప్పట్లో ఇలా చెప్పారట, ఆ వరద సహజం కాదు, ఎవరో కావాలని నీటిని విడుదల చేశారని. సీమ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎవరు విచారణ చేయలేదా? యాదవ్ తల ఊపుతూ, అప్పటి స్థానిక జమీందారు, గ్రామ పెద్ద కుటుంబం పేరు ఎప్పటికప్పుడు వెలువడింది. కాని ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదు అన్నాడు. గ్రామ పెద్ద కొడుకు అర్జున్ ఒక్కసారిగా గట్టిగా అన్నాడు, నేను చెప్పినట్లే అతను మనపై పగ పెంచుకున్నాడు. మన ఇద్దరిని వేరు చేయడానికి ఈ గ్రామాన్ని పూర్తిగా నాశనం చేసేశాడు. సీమ లోతుగా శ్వాస తీసుకుంది. అర్జున్ మాటలు, ప్రభుత్వ రికార్డులు, గ్రామస్థుల వాక్యాలు అన్ని ఏదో ఒక కనెక్షన్ చూపిస్తున్నాయి. అర్జున్ ఒక్కసారిగా ఒక పాత భవనం శిథిలాలను చూపించి, ఇదే మన ఇల్లు, మన ఇద్దరం ఇక్కడే ఉండేవాళ్లం అన్నాడు. సీమ ఆ శిథిలాలను పరిశీలించింది. మిగిలినవి కేవలం కూలిన గోడలు, విరిగపోయిన ఇటుకలు మాత్రమే. కాని ఆ ప్రదేశంలో కాళ్లు మోపగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఒక్కసారిగా ఆమె మదిలో కొన్ని అస్పష్టమైన చిత్రాలు మెరిపించాయి. భయంకరమైన గాలి, ఉగ్రంగా ప్రవహిస్తున్న నీరు, ఎవరో ఆమెను పేరుపేరున పిలుస్తున్న గట్టిపెట్టిన స్వరం, దాని వెనక ఎవరో భయానకంగా నవ్వుతున్న చప్పుడు. ఆమె ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఇది ఏమిటి? తన ఊహ లేక నిజంగా గత జీవితపు జ్ఞాపకమా? అర్జున్ ఆమెను నిశ్చితంగా గమనిస్తూ, నీకు ఏదో గుర్తొచ్చింది కదా అన్నాడు. సీమ నోరు విప్పి ఏమీ చెప్పలేకపోయింది. కాని ఆమె లోపల ఏదో మార్పు సంభవించింది. అంతలో యాదవ్ గ్రామంలో మిగిలిపోయిన కొన్ని వృద్ధులను కలిసి వచ్చాడు. మేడం, బహుశా నిజమై ఉండొచ్చు. గ్రామంలో అప్పట్లో ఒక పెద్ద గొడవ జరిగిందట. ఎవరో గ్రామ పెద్ద కొడుకు ఫిర్యాదు చేశారట. అలా జరిగిన కొద్ది రోజుల్లోనే గ్రామం వరదలో మునిగిపోయింది. సీమ ఒక్కసారిగా అర్జున్ వైపు చూసింది. అర్జున్ నెమ్మదిగా, ఓ చిరునవ్వుతో, ఆ ఫిర్యాదు చేసినది నువ్వే. నువ్వు గ్రామ పెద్ద కొడుకును పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల అతను ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ గ్రామాన్ని పూర్తిగా ముంచేశాడు అన్నాడు. సీమ ఒళ్ళు గగురు పొడిచింది. ఇది నిజమేనా? తాను గత జన్మలో నిజంగానే ఒక కుట్రకు బలైపోయిందా? ఇప్పుడు ఇది కేవలం పునర్జన్మ జ్ఞాపకాల కథ కాదు. ఇది ఒక అనూహ్యమైన కుట్రను ఛేదించే కథగా మారింది. అవును, అతని పేరు ప్రతాప్ సింగ్. యాదవ్ వెంటనే ప్రభుత్వ పత్రాల్లో ప్రతాప్ సింగ్ గురించి వెతకడం ప్రారంభించాడు. కొద్దిసేపటికే ఆశ్చర్యపరిచే సమాచారం అందించాడు. మేడం, ఈ పేరు ఇప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ప్రతాప్ సింగ్ ప్రస్తుతం ఒక గొప్ప వ్యాపారవేత్త. అతని వ్యాపారం చాలా ప్రదేశాలకు విస్తరించి ఉంది అన్నాడు యాదవ్. సీమ కళ్లలో అనుమానం, ఆసక్తి కలిసి వచ్చాయి. అవునా, అతను ఇప్పటికీ బ్రతికే ఉన్నాడా? యాదవ్ తల ఊపాడు. అవును, అతను బ్రతికే ఉన్నాడు. ఇక్కడి నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ భారీ హవేలీలో ఉంటున్నాడు. అర్జున్ ఆగ్రహంతో అన్నాడు. మనమిప్పుడు అతని దగ్గరకు వెళ్ళాలి. అతనికి గుర్తు చేయాలి. అతను ఏం చేశాడో. సీమకు ఏమీ అర్థం కావడం లేదు. ఇది కేవలం ఒక పొరపాటు,
లేక ఒక అసంపూర్ణమైన కథలోని నిజమా? కాని ఆమె మనసులో అసహనంతో పాటు అస్పష్టమైన ఉద్వేగం మిగిలింది. ఆమె వెంటనే కారు తీసుకుని అర్జున్, యాదవ్తో కలిసి హవేలి వైపు బయలుదేరింది. రహదారిలో ప్రయాణిస్తుండగా సీమ మనసు ఓ గందరగోళంలో ఉంది. అర్జున్ చెప్పినది నిజమే అయితే ప్రతాప్ సింగ్కు ఇది గుర్తుండి ఉండొచ్చా? ఇది నిజంగా జరిగిన సంఘటన, లేక అర్జున్ ఊహించుకున్న కథనా? ఆ హవేలి వెనుకదాకా ఉన్న మరో భీకర రహస్యముందా? అవనికి చేరుకోగానే గేటు వద్ద ఉన్న గార్డ్ వారిని ఆపాడు. మీరు ఎవరు? ఎవరిని కలవాలి? సీమ తన బ్యాడ్జ్ని చూపించింది. డిఎస్పీ సీమ, మాకు ప్రతాప్ సింగ్ను కలవాల్సిన అవసరముంది. ఇది ఒక ముఖ్యమైన విషయం. గార్డ్ కాస్త తడబడిన లోపలికి ఫోన్ చేసి ఏదో సమాచారమిచ్చాడు. కొద్దిసేపటి తర్వాత గేటు తెరచివారు లోపల ప్రవేశించారు. ప్రతాప్ సింగ్ నివాసం అత్యంత వైభవంగా ఉంది. అతను వయస్సు 70 దాటినా ఇప్పటికీ ప్రభావవంతంగా కనిపిస్తున్నాడు. అతను ముందుగా సీమను పరిశీలించి అర్జున్పై కన్నేశాడు. కొద్ది క్షణాలపాటు నిశ్శబ్దం అలముకుంది. ఆ తర్వాత ప్రతాప్ సింగ్ ముఖంలో ఆశ్చర్యం మెరిసింది. మరి మీరు వచ్చారు అంటూ చిరునవ్వు నవ్వాడు. సీమ, అర్జున్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అతనికి నిజంగా ఏదైనా గుర్తుందా? ప్రతాప్ సింగ్ గంభీరంగా అర్జున్ను చూడగా అతని కళ్లలో ఏదో గుర్తు చేసుకునే భావం కనిపించింది. మీరు వచ్చారు, అతను మళ్ళీ అన్నాడు. సీమ, యాదవ్ మరింత కంగారు పడ్డారు. అతను ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు? అర్జున్ కోపంతో ముందుకు వచ్చాడు. అవును, నేను తిరిగి వచ్చాను. నీకు గుర్తుందా? మా గ్రామంతో నువ్వు ఏం చేశావో? మా జీవితాలను నాశనం చేశావు. ప్రతాప్ సింగ్ లోతైన శ్వాస తీసుకుని తన కుర్చీలో వెనక్కి వాలాడు. నిజమే, ఇది వినడానికి విచిత్రంగా అనిపించొచ్చు, కాని నువ్వు చెప్పేది నిజం. సీమ, యాదవ్ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూశారు. గారు అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్రతాప్ సింగ్ ముందున్న తాంబా గ్లాస్ను చూస్తూ అన్నాడు. నాకు తెలుసు, ఎప్పటికైనా ఈరోజు రావాల్సిందే. కాని ఇది ఇలాంటి రూపంలో వస్తుందని ఊహించలేదు. కొద్ది క్షణాలు మౌనం అలముకుంది. తరువాత అతను తల పైకెత్తి ప్రశాంతమైన స్వరంతో అన్నాడు. అవును, నేను గ్రామాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నాను. కాని అది కేవలం మీరు ఇద్దరిని వేరు చేయడానికి కాదు. ఆ గ్రామంలో ఓ అద్భుతమైన రహస్యం దాగ ఉంది. సీమ ఆశ్చర్యంతో అడిగింది. ఏంటి ఆ రహస్యం? ప్రతాప్ సింగ్ ఆమె కళ్లలోకి నేరుగా చూస్తూ అన్నాడు. గ్రామం అడుగున ఓ రహస్య భూగర్భ గుహ ఉంది. అక్కడ శతాబ్దాలుగా దాచిపెట్టిన అమూల్య ఖజానా ఉంది. మా పూర్వీకులు దాన్ని రహస్యంగా దాచారు. అది బయటకు వస్తే ప్రభుత్వం దాన్ని మన దగ్గర నుంచి తీసుకుపోతుందని నాకు భయం. సీమ, యాదవ్ ఈ మాటలు విని నిశ్శబ్దంగా ఉండిపోయారు. అంటే ఇది ప్రేమ ప్రతీకారం కథ కాదు. దీని వెనుక మరింత గొప్ప రహస్యముంది అన్నాడు యాదవ్. అర్జున్ కోపంతో ఊగపోతూ ముందుకు వెళ్లాడు. కేవలం నీ స్వార్థం కోసం నువ్వు అమాయకులను చంపేశావా? ప్రతాప్ సింగ్ తేలికగా నవ్వాడు. ఇది నువ్వు అనుకున్న విధంగా కూడా కావచ్చు. కాని గతం ఇక గడిచిపోయింది. ప్రశ్న ఏమిటంటే నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు? అర్జున్ క్షణంపాటు నిశ్శబ్దంగా నిలిచి ఆలోచించాడు. అతని ముఖం మారిపోయింది. అనేక జ్ఞాపకాలు మెదిలినట్లు కనిపించింది. కొద్దిసేపటి తర్వాత అతను మెల్లగా అన్నాడు. నాకు తెలుసు, ఆ ఖజానా ఎక్కడ ఉందో. ప్రతాప్ సింగ్ ఒక్కసారిగా విస్తుపోయాడు. సీమ, యాదవ్ సంభ్రమాశ్చర్యంతో చూశారు. యాదవ్ తొందరపడి అడిగాడు. నీకు బర్త్డే 1500 ఎలా తెలుసు? అర్జున్ శాంతంగా సమాధానమిచ్చాడు. నేను సీమ. మా గత జన్మలో ఆ ఖజానాను మేమే దాచాం. ఇంతటితో గదిలో నిశ్శబ్దం నెలకొంది. ప్రతాప్ సింగ్ మొహం పైకి చూశాడు. అతని కళ్లలో తొలిసారి భయం కనిపించింది. సీమ మనసులో అనేక సందేహాలు ఉప్పొంగాయి. ఇప్పుడు నిజంగా ఏం జరగబోతుంది? అర్జున్ మాటలు, సీమ, యాదవ్ ఇద్దరికీ భూకంపంలా అనిపించాయి. నిజంగా అతను తన గత జన్మ జ్ఞాపకాలు తిరిగి పొందాడా? ఆ నిధికి ప్రతాప్ సింగ్ చేసిన భయంకర కుట్రకు ఏదైనా సంబంధముందా? ప్రతాప్ సింగ్ కళ్లలో భయం, ఆందోళన స్పష్టంగా కనిపించాయి. తన కుర్చీలో కూర్చుంటూ, నువ్వేమంటున్నావు? నువ్వు సీమ, నిజంగా ఆ నిధి గురించి తెలుసా అని అడిగాడు. అర్జున్ అతన్ని లోతుగా చూశాడు. ఆ నిధి నిన్ను మోసం చేయలేదు ప్రతాప్. నిజానికి అది మాపై దాచిపెట్టబడింది. మేము దాన్ని ఆ భయంకరమైన జ్ఞాపకాల నుంచి దూరంగా ఉంచాం. ఎందుకంటే నువ్వే మాకు వాటిని మరచిపోమనుకున్నావు.
సీమ లోతుగా శ్వాస తీసుకుంది. ఆమె మనస్సు తడిసి గుండె బలంగా కొట్టుకుంటోంది. ఈ క్షణంలో ఏదో వేరే అనుభూతి ఉంది. ఇది నిధి గురించిన కథ మాత్రమే కాదు, వారి సొంత గత జీవితం గురించిన సంగతులు కూడా ఇందులో దాగున్నాయి. నువ్వు అర్థం చేసుకోవడం లేదా? అర్జున్ అంటూ సీమ మృదువుగా చెప్పింది. మేము నిధి కోసం పోరాడలేదని నీకు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మాకు మన జీవితం కోసం పోరాడాల్సి వచ్చింది. నీ వల్ల మన గతం పూర్తిగా మరిచిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ జ్ఞాపకం తిరిగి వస్తున్నప్పుడు మేమిద్దరం మళ్లీ ఒకరికొకరు దగ్గర అవుతున్నామనే భావన కలుగుతోంది. అర్జున్ కళ్లలో కన్నీళ్లు మెరిశాయి. మా జీవితాన్ని మళ్లీ గడిపేందుకు ప్రయత్నించాం. కాని నువ్వు మాకు ఎప్పుడూ గుర్తు చేసేవాడివి. మేము ఎప్పుడూ విడిపోలేమని. సీమ, నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉన్నావు అని హృదయం కదిలిపోయింది. ఆమె కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి, కాని అవి బయటపడకుండా పట్టేసుకుంది. మృదువుగా, నువ్వు మాకు ఎప్పుడు చెప్పినది అదే కదా, ప్రేమ ఎప్పటికీ ముగియదని. మనం శారీరకంగా వేరుగా ఉండొచ్చు, కాని మన ఆత్మలు ఎప్పటికీ కలిసే ఉంటాయి అంది. ప్రతాప్ సింగ్ వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని గమనించాడు. అది అతనికి పూర్తిగా అర్థం కాలేదు, కాని ఏదో లోతైనది, అతను ఎప్పటికీ చేరుకోలేని అనుబంధం. ఇది ఇప్పుడు అతనిని ఒంటరిగా అనిపించుకున్నాడు. అతని అధికారం, భయపెట్టే శక్తి అన్ని కోల్పోయినట్టు అనిపించింది. అర్జున్ తలదించుకున్నాడు. నా మొత్తం జీవితాన్ని నీ గురించిన జ్ఞాపకాలను మర్చిపోవడానికి ప్రయత్నించాను. కాని నువ్వు ఎప్పుడూ నా మనస్సులోనే ఉన్నావు. మనం అనుభవించినదంతా మన జీవితానికి చెందినదే. ఈ నిధి, ఈ గ్రామం, ఇవి చిన్న విషయాలే. నిజమైన నిధి మన ప్రేమే. మనం ఎన్నో జన్మలుగా పంచుకున్న ప్రేమే. సీమ అతన్ని ప్రేమగా చూసింది. అతని హృదయం తనకు చాలా దగ్గరగా అనిపించింది. ఈ క్షణం మాటలకు చోటు లేదు, కేవలం హృదయాలకు మాత్రమే అర్థమయ్యే భావనలు. వారిద్దరి గుండెల మోగింపు ఒకేలా మారింది. ఇప్పటివరకు మౌనంగా ఉన్న యాదవ్ కళ్లతడితో, మీ ప్రేమ ధైర్యం చూస్తుంటే నిధి కన్నా మేలైనది ఏదైనా ఉంటే అది మీ ప్రయాణమే. మీ పోరాటం, మీకున్న పట్టుదల ఎప్పటికీ తగ్గలేదు అన్నాడు. సీమ అతనికి కృతజ్ఞతలు చెప్పి ప్రతాప్ సింగ్ వైపు చూసింది. ఇప్పుడు ఆమె కళ్లలో భయం లేదు, కేవలం నిశ్శబ్దమైన స్థిరత. నువ్వు మాకు నిధిని లాక్కోలేవు ప్రతాప్, మాకు మా జ్ఞాపకాలను మర్చిపోనివ్వలేవు. మేము మళ్లీ మేమే అయ్యాము. మునుపటి జీవితంలో మేము ఎవరో ఇప్పుడు అదే మనం. ప్రతాప్ సింగ్ ఏమీ చెప్పలేకపోయాడు. అతని కళ్లలో జవాబు లేదు, కేవలం ఒంటరితనం. అతను అన్ని కోల్పోయాడనే స్పష్టత. అతను తన ప్రయోజనాల కోసం ఏదైనా చేయగలిగిన మనిషి. కాని ఇప్పుడు తన విలువైన జీవితం, తన స్వీయ గౌరవం అన్ని కోల్పోయాడు. సీమ ముందుకు వచ్చి అర్జును ఆలింగనం చేసుకుంది. ఆ క్షణం సమయం నిలిచిపోయినట్లు అనిపించింది. అది ఒక బంధం, చాలా జన్మలుగా ఉన్న అనుబంధం. నిధి, పోరాటం, ఇవన్నీ ఇప్పుడు అర్థనంగా మారాయి. అసలు విలువైనది ప్రేమ. సీమ కళ్లలో కన్నీళ్లు మెరిశాయి, కాని అవి బాధకు కాదు, ఆనందానికి. మేము మళ్లీ కలిసాం అంటూ మృదువుగా చెప్పింది. అంతకు ముందు కనిపించినది అతనికి అర్థమైంది. ఇది తన చేతిలో లేని విషయం. సీమ తన గొంతును నియంత్రించుకుంటూ, నీ చేతుల మీదుగా జరిగిన దానికి నీవు సమాధానం చెప్పాలి ప్రతాప్. కాని అంతకుముందు అర్జున్ చెప్పిన దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. నాకు ఇప్పటికీ అనిపిస్తోంది, ఇంకా ఏదో ఒకటి మనకు తెలియాల్సి ఉంది అని చెప్పింది. అర్జున్ మెల్లగా సీమ చేతిని పట్టుకున్నాడు. నాకు అన్ని గుర్తుంది సీమ, మనం మళ్లీ అక్కడికి వెళ్ళాలి. మనం ఖజానాను దాచిన అదే చోటికి. మరుసటి ఉదయం సీమ పూర్తిగా సిద్ధమైంది. ఆమె స్థానిక అధికారుల అనుమతి తీసుకుని పాత గ్రామంలో తవ్వకాలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఖజానా ఎక్కడ పాతిపెట్టారో అర్జున్ స్పష్టంగా తెలిపాడు. వారు గ్రామానికి తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ గాలిలో ఏదో వికారమైన మౌనం కనిపించింది. అర్జున్ ఒక పాత పీపుల్ చెట్టుని చూపిస్తూ, ఇదిగో ఇక్కడే మనం దాచాం అన్నాడు. యాదవ్ మరియు అతని బృందం అక్కడ తవ్వడం ప్రారంభించారు. అర్జున్, సీమ ఇద్దరి శ్వాసలు ఆగినట్లయ్యాయి. ఒక్కొక్క క్షణం గడుస్తుండగా అర్జున్ చేతి గట్టి పట్టుగా మారింది. కొన్ని గంటల శ్రమ తర్వాత ఒక్కసారిగా ఫావడ ఏదో గట్టిగా తగిలింది.
యాదవ్ ఆసక్తిగా నేల లోతుల్లోని మట్టిని తొలగించసాగాడు. కొద్దిసేపటికి పాత కలప పెట్టె కనిపించింది. ఇది అర్జున్ గొంతులో ఊహించలేని ఉద్వేగం తడుకుమంది. మనమే మన చేతులతో దీన్ని దాచాం. సీమ పెట్టెను బయటకు తీయమని ఆదేశించింది. జాగ్రత్తగా తెరిచినప్పుడు అందరి కళ్లలో ఆశ్చర్యం తలుకుంది. మంది పాత బంగారు వెండి ముకాళ్ళు, కొన్ని అపురూపమైన రత్నాలు, ఇంకా ఒక పురాతనమైన తాళపత్రపత్రం. యాదవ్ ఆ పత్రాన్ని అచితుచి పరిశీలించి, మేడం, ఇది ఈ గ్రామం అసలైన యజమానుల హక్కులను తెలిపే పత్రం. ఈ భూమి, ఇక్కడి ఆస్తులు ఎవరివో స్పష్టంగా చెప్పే ఆధారం అన్నాడు. సీమ ఆశ్చర్యంతో అర్జున్ వైపు తిరిగింది. అర్జున్ కళ్లలో కన్నీళ్లు తిరుగుతున్నాయి. నీవే అన్నావు కదా, మనం దీన్ని భద్రంగా దాచిపెట్టాలని, ఎవ్వరూ మన భూమిని లాక్కోకుండా చూడాలని. కాని నీవు ఊహించలేదు, ప్రతాప్ మమ్మల్ని నాశనం చేస్తాడని. ఇప్పటివరకు మౌనంగా నిలబడి ఉన్న ప్రతాప్ సింగ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తగ్గాడు. సీమ కఠినంగా అతని వైపు చూసి, నీ లోభం ఈ గ్రామాన్ని నాశనం చేసింది. కాని నిజాన్ని నీవు కప్పిపుచ్చలేవు. ఈ పత్రం నీ మాయను బయట పెడుతుంది అని చెప్పింది. అర్జున్ మెల్లగా సీమ చెయ్యి పట్టుకున్నాడు. అతని స్వరం గంభీరంగా మారింది. ఇప్పుడు నీవు గుర్తు తెచ్చుకుంటున్నావా సీమ? సీమ కళ్లలో చెమ్మ తేలింది. లోపల ఏదో భావోద్వేగం కల్లోలంలా ఉప్పొంగింది. క్రమంగా ఆమెకు తిప్పలు కలిగించే అవ్యక్తమైన స్మృతులు స్పష్టంగా మారాయి. ఆ ప్రళయరాత్రి అర్జున్ గొంతు తన చేతిని గట్టిగా పట్టుకుని ఉన్న అతను, చివరి వీడ్కోలు తరువాత వరదలో మునిగిపోతున్న ప్రతిదీ. అర్జున్ మృదువుగా అన్నాడు, నీవు వాగ్దానం చేశావు కదా, మేము మళ్లీ కలుసుకుంటామని. చూడు, మేము మళ్లీ కలుసుకున్నాం. సీమ కన్నీటితో కన్నుల్ని తుడుచుకుంది. నాకు అన్ని గుర్తొచ్చాయి. యాదవ్ ప్రతాప్ సింగ్కి హతకడులు వేసి గంభీరంగా అన్నాడు, ప్రతాప్ సింగ్, మీపై హత్య, ప్రభుత్వ పత్రాలను తారుమారు చేసిన నేరం, ఇంకా కుట్ర ఆరోపణలతో అరెస్టు చేస్తున్నారు. ఇక మీ జీవితం జైల్లోనే గడపాల్సి ఉంటుంది. ప్రతాప్ కళ్లలో మాత్రం ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. కాని అతని ప్రపంచం పూర్తిగా తలకిందులైపోయింది. అర్జున్ ఇప్పటికీ సీమ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అతని ముఖంలో ఒక నిబ్బరమైన ప్రశాంతత కనిపించింది. అనుకున్నది పూర్తయిన భావన. సీమ అతని వైపు చూస్తూ, మన కథ ఇక్కడ ముగియదు అర్జున్, ఇంకా చాలా చేయాలి. నాకు నా గతం గుర్తొచ్చింది. కాని ఈ జన్మలో నేను ఒంటరిగా వదిలిపెట్టనని వాగ్దానం చేస్తున్నాను అని చెప్పింది. అర్జున్ ఓ మృదువైన చిరునవ్వుతో తల ఊపాడు. మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం సీమ. ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలోనూ. ప్రతాప్ సింగ్ అరెస్ట్ అయినా సీమ మనసులో ఏదో అలజడి మిగిలింది. అంతా సవ్యంగా జరిగినా ఇంకా ఏదో తెలియని విషయముందన్న అనుమానం వేధిస్తోంది. అర్జున్ పక్కనే ఉన్నాడు. కాని అతని కళ్లలో ఇప్పుడు కొత్త వెలుగు. అతను ఏదో భారాన్ని దిగజార్చుకున్నట్టు కనిపించాడు. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. సీమ తన గదిలో కిటికీ దగ్గర నిలబడి వెలుపల చూస్తోంది. చల్లని గాలి వీస్తోంది. కాని ఆమె అంతరంగంలో మాత్రం ఉద్వేగాల తుఫాను. అర్జున్ మాటలు, ఆజ్ఞాపకాలు, అతను చెప్పిన పాత జన్మాల కథలు, తీరని ప్రశ్నలతో ఆమె మనసు మదన పడుతుండగా కూలిన తలుపు మెల్లగా తట్టబడింది. సీమ వెనక్కి తిరిగి చూసింది. అర్జున్ తలుపు దగ్గర నిలబడి ఉండగా చిరునవ్వుతో ప్రశ్నించాడు, ఇంకా నిద్ర రావట్లేదు? సీమ మెల్లిగా చిరునవ్వు చిందించింది. కాని ఆమె కళ్లలో ఇంకా అనేక ప్రశ్నలు మిగలే ఉన్నాయి. అర్జున్, నీకు నిజంగానే నమ్మకముందా? ఇప్పుడు అంతా ముగసిపోయిందని భావించినా? సీమ ఊపిరి పీల్చుకుని, ఇది ముగియలేదు అర్జున్, ఇది కేవలం ఆరంభం మాత్రమే అని అర్జున్ వైపు చూస్తూ మెల్లగా అంది. అర్జున్ కళ్లలో ఒక విచిత్రమైన భావం మెరిసింది. అవును, నాకు ఇప్పుడు గుర్తొస్తోంది. ఖజానాతో పాటు మరో విషయం కూడా దాచిపెట్టబడింది. అది ప్రతాప్ సింగ్ దొరకలేదు అని సీమ ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. అర్జున్ నిశ్శబ్దంగా తక్కువ స్వరంతో అన్నాడు, ఒక ఉత్తరం. సీమ గుండె గుబేలు. ఏ ఉత్తరం అని ఉలిక్కిపడి ప్రశ్నించింది. అర్జున్ ఆమె వైపు చూశాడు. ఆ ఉత్తరం నువ్వు మరణానికి ముందు నాకు రాసిన ఉత్తరం. సీమ గుండె వేగంగా కొట్టుకుంది. నేను? అర్జున్ తల ఊపుతూ, అవును, నాకు అంతా గుర్తొచ్చింది. ఆ రాత్రి మన గ్రామంపై దాడి జరిగినప్పుడు, మన ఇద్దరిని విడదీస్తున్నప్పుడు నువ్వు నాకు ఒక ఉత్తరం ఇచ్చావు. నేను దాన్ని అదే ఖజానాతో దాచిపెట్టాను.
కాని ఇప్పటివరకు ఆ ఉత్తరం ఎవరికీ దొరకలేదు. సీమ ఊపిరి పట్టుకుంది. మరుసటి రోజున అర్జున్, సీమ తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఈసారి వారు ఖజానా కోసం కాదు, ఆ ఉత్తరం కోసం వెతుకుతున్నారు. అది వారిద్దరి కథలో అత్యంత ముఖ్యమైన భాగంగా మారింది. గ్రామం ఇప్పటికీ శూన్యతలోనే ఉంది. పాడుబడిన దేవాలయాల మధ్య నడుస్తూ అర్జున్ ఖజానా దాచిన స్థలానికి చేరుకున్నారు. ఉన్నాడు. చుట్టూ ఓసారి చూశాక నేలపై మోకాలిమీద కూర్చుని తవ్వడం ప్రారంభించాడు. యాదవ్ అతని బృందం సహాయంగా ముందుకు వచ్చారు. కొద్దిసేపటికే అర్జున్ చేతికి చిన్న ఇనుప పెట్టె తగిలింది. అతని గుండె వేగంగా కొట్టుకుంది. ఆ చెక్క పెట్టెను మెల్లగా తెరిచాడు. లోపల పసుపు పడి పాతబడిపోయిన ఒక కాగితముంది. సీమ కళ్లలో కన్నీరు ఉప్పొంగింది. అర్జున్ చేతులు వణుకుతూ ఆ ఉత్తరాన్ని తెరిచాడు. నిశ్శబ్దంగా చదవటం మొదలుపెట్టాడు. ప్రియమైన అర్జున్, నీవు ఈ ఉత్తరం చదువు అంటే మనం ఈ జన్మలో కలుసుకోవడం అసాధ్యం కావచ్చు. కాని నేను తెలుసు, మన కలయిక ఇక్కడితో ముగియదు. మరొక జన్మలో, మరొక రూపంలో మనం తప్పక కలుసుకుంటాం. ఆ సమయం రాగానే మన అసంపూర్ణమైన కథను పూర్తి చేయాలి. నిన్ను నేను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. మనం ఇప్పుడు కలుసుకోలేకపోయినా మన మనసులు ఎప్పుడూ ఒక్కటే. మళ్లీ కలుసుకునే రోజుకోసం ఎదురుచూస్తూ నీ సీమ. సీమ కన్నీళ్లు వెనక్కి పట్టుకోలేకపోయింది. నేను నిజంగానే ఇది రాశానా? ఆమె చిరుగానే అడిగింది. అర్జున్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ ఉత్తరాన్ని తన గుండెకి గట్టిగా హత్తుకున్నాడు. మనమిప్పుడు మళ్లీ కలుసుకున్నాం, సీమ, అతను మృదువుగా అన్నాడు. సీమ కూడా అతనిని చూసింది. ఆమె కళ్లలో కూడా అదే ప్రేమ ఉంది. ఏళ్ల తరబడి సముద్రగర్భంలో దాగున్న నిధిలా యాదవ్, అతని బృందం అక్కడే ఉన్న ఆ క్షణంలో వారు లేనట్లే అనిపించింది. కేవలం అర్జున్, సీమ వాళ్ల మధ్య ఆ ఉత్తరం మాత్రమే. ఆ ఉత్తరం కాలంతో కూడిన ప్రేమ యొక్క సాక్ష్యపత్రం. సీమ మెల్లగా అర్జున్ చేతిని పట్టుకుంది. మనమిప్పుడు మళ్లీ కలిసాం, అర్జున్. అర్జున్ తల ఊపాడు. కాని సీమ, ఈసారి మనం ఎప్పటికీ కలిసే ఉండగలమా? సీమ మౌనంగా అర్జున్ కళ్లలోకి చూసింది. లోపల ఏదో సమాధానం వెతుకుతున్నట్లు. చివరకు మెల్లగా నవ్వింది. ఇది మన చేతిలో ఉంది, అర్జున్. ఈ జన్మ మనది. మనం దీన్ని మళ్లీ అసంపూర్ణంగా వదిలేయకూడదు. ప్రతాప్ సింగ్ తన పాపాలకు తగిన శిక్ష పొందాడు. గ్రామం తన గాయాలను మర్చిపోవడానికి ప్రయత్నిస్తోంది. కాని అర్జున్, సీమ ప్రేమ కథ గ్రామ ప్రజల హృదయాల్లో కొత్త ఆశను నింపింది. సీమ అర్జున్ భుజంపై చేయి ఉంచింది. ఇప్పుడేం చేయాలి? ఇప్పటివరకు గడిచిపోయింది. కాని మన భవిష్యత్తు మన చేతిలో ఉంది, అర్జున్ మృదువుగా అన్నాడు. కొన్ని వారాల తర్వాత అర్జున్, సీమ కలిసి గ్రామ పునర్నిర్మాణంలో నిమగ్నమయ్యారు. ఖజానా ద్వారా వచ్చిన ధనాన్ని గ్రామ అభివృద్ధికి ఉపయోగించారు. ఆ గ్రామం మళ్లీ నవజీవనం పొందింది. పాడుబడిన గుడిసెల స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించారు. అందరి కలలు మళ్లీ కలలుగా మారాయి. ఒకరోజు పాత వేప చెట్టు క్రింద, అదే ప్రదేశంలో, ఓ వారికథ మొదలైన చోట అర్జున్, సీమ కూర్చున్నారు. అర్జున్ మెల్లగా అంది, సీమ, ఇది నిజంగా ఓ అద్భుతమే అనిపిస్తోంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మనం మళ్లీ కలుసుకున్నాం. మన కథ పూర్తయింది. సీమ చిరునవ్వుతో అర్జున్ వైపు చూసింది. అర్జున్, ఇది అద్భుతం కాదు. ఇది మనం జన్మ జన్మాలకి చేసుకున్న వాగ్దానం. అది ఇప్పుడు పూర్తయింది. అర్జున్ చిరునవ్వుతో ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్న ఈసారి అది ముగింపు కాదు, అది కొత్త ఆరంభం. ఎటువంటి అసంపూర్ణమైన వాగ్దానాలు లేని, ఎటువంటి అర్ధాంతరంగా ముగసిన కథలు లేని కొత్త జీవితం. అర్జున్ కళ్ళు నీరైపోయాయి. అతను ఆ చిట్టిని తన గుండెలకు హత్తుకున్నాడు. మనం మళ్లీ కలిసాం, సీమ. సీమ కూడా అతనిని చూసింది. ఆమె కళ్లల్లో ఎన్నో యుగాల కిందటి వంటి ప్రేమ కనిపించింది. అర్జున్ చేతులు స్వల్పంగా వణుకుతున్నాయి. అతను ఆ లేఖను గట్టిగా పట్టుకున్నాడు. చుట్టూ వింత నిశ్శబ్దం నెలకొంది. అంతులేని విశ్వమే వారి పునర్మిలనానికి సాక్ష్యంగా మారినట్లుంది. సీమ కళ్లల్లో ఆవేశముంది, కాని దానిలో బాధలేదు. ఒక అసంపూర్ణమైన కథ పూర్తయిన ఆనందం మాత్రమే. చుట్టూ యాదవ్ టీమున్న ఆ క్షణంలో ఎవ్వరూ లేని అనుభూతి. కేవలం అర్జున్, సీమ,
వారి మళ్లీ కలికకు కారణమైన ఆ లేఖ మాత్రమే. సీమ నిశ్శబ్దంగా అర్జున్ చేతిని పట్టుకుంది. మనం మళ్లీ కలిసాం అర్జున్. అర్జున్ కళ్లలోనూ నీళ్లు మెరుస్తున్నాయి. కాని సీమ, ఈసారి మనం నిజంగా కలిసే ఉంటామా? సీమ క్షణం నిశ్శబ్దంగా ఉండి అర్జున్ కళ్లలోకి చూసింది, ఏదో సమాధానం వెతుక్కుంటున్నట్లు. చివరికి ఓ చిరునవ్వు చిందించింది. ఇప్పుడు అది మన చేతుల్లో ఉంది అర్జున్. ఈ జన్మ మనదే. మనం దీన్ని అసంపూర్ణంగా వదిలేయకూడదు. ప్రతాప్ సింగ్ తన నేరాలకు తగిన శిక్షను పొందాడు. గ్రామం ఇప్పటికీ తన పాత గాయాల నుంచి కోలుకునే ప్రయత్నంలో ఉంది. కాని అర్జున్, సీమ కథ గ్రామస్థుల హృదయాల్లో కొత్త ఆశలు రేపింది. సీమ అర్జున్ భుజంపై చేయి పెట్టి మెల్లగా చెప్పింది, ఇప్పుడిప్పుడే మనం ముందుకు సాగాలి. అర్జున్ గతం మునిగిపోయింది. మనం దాన్ని మన గుర్తింపుగా మార్చుకోకూడదు. అర్జున్ ఆమె మాటలు నిశ్శబ్దంగా విన్నాడు. మెల్లగా చిరునవ్వు చిందించాడు. ఇకపై నేను నా గతంలో కాకుండా ఈ క్షణంలో జీవిస్తాను, నిన్ను వెంటబెట్టుకుని. కొన్ని వారాల తర్వాత అర్జున్, సీమ కలిసి గ్రామ పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఖజానా ద్వారా లభించిన సంపదను గ్రామ అభివృద్ధికి ఉపయోగించారు. క్రమంగా గ్రామంలో మళ్లీ జీవం రావడం మొదలైంది. వారు ప్రతి చిన్నదాన్ని కష్టపడి మళ్లీ నిర్మించారు. గడిచిపోయిన జాపకాలను కొత్త ఆశలతో మళ్లీ ముడిపెట్టుకున్నట్లుగా ఒకరోజు ఇద్దరు అదే పాత వేప చెట్టు క్రింద కూర్చున్నారు. అర్జున్ మెల్లగా అన్నాడు, సీమ, కొన్నిసార్లు ఇది నిజమేనా అనే అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మనం మళ్లీ కలుసుకున్నాం. మన కథ పూర్తయింది. సీమ అతనిని చూసింది. ఇది మాయ కాదు అర్జున్. ఇది మనం ఎన్నో జన్మల కిందట చేసిన వాగ్దానం. అది ఇప్పుడు నెరవేరింది. అర్జున్ చిరునవ్వు చిందించాడు. తన చేయిని ముందుకు చాచి సీమ వైపు చూశాడు. సీమ ఏమాత్రం సంకోచించకుండా అతని చేయిని పట్టుకుంది. సూర్యుడు అస్తమిస్తున్న ఈసారి అది ముగింపు కాదు, ఇది ఒక కొత్త ఆరంభం. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం, కొన్ని కథలు కాలానికి అతీతం. కొన్ని అనుబంధాలు యుగాల దూరం విడిపోయినా మళ్లీ కలిసిపోతాయి. ప్రేమ కేవలం ఒక భావన కాదు, అది మన హృదయాల్లో ఉన్న నమ్మకం. అది శాశ్వతమైనది. అయితే ఎంతకాలమైనా ఎదురుగా వచ్చి నిలబడుతుంది. ఈ కథ మనకు చెప్తున్నది ఒక్కటే, నిజమైన ప్రేమకు అంతముండదు. అది సుదీర్ఘ ప్రయాణం. చివరికి అది తిరిగ కలిపేస్తుంది. మన జీవితంలో ఎన్నో తుఫాన్లు రావచ్చు, ఎన్నో విరహాలు మనల్ని చీల్చివేయవచ్చు. కాని మళ్లీ కలవాలనే తపన ఉంటే ప్రేమ మళ్లీ పుట్టలేస్తుంది. అర్జున్, సీమాల జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టగలగాలి. ఎందుకంటే ప్రేమ అనేది మనం ఇచ్చే హృదయపూర్వక వాగ్దానం. దాన్ని నెరవేర్చుకునే బాధ్యత కూడా మనదే. గతం ఎంత భయంకరమైనదైనా మన భవిష్యత్తును నిర్మించుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. తగిన గుణహితులకు శిక్ష పడాలి, కాని మనం మన జీవితాన్ని కడతెర్చుకోవాల్సిన అవసరం లేదు. దున్హకంతో బ్రతకడం కాదు, దున్హకాన్ని అధిగమించాలి. ఒక ప్రేమ కథ పూర్తయితేనే నిజమైన ప్రేమకు అర్థముంటుంది. అసంపూర్ణమైన కథలు జీవితంలో మిగలకూడదు. అర్జున్, సీమ తమ ప్రేమను నిలబెట్టుకున్న తీరు మనకో కొత్త దారి చూపిస్తుంది. మన జీవితాన్ని మనమే మలచుకోవాలి. గతం చేత పరాజితులైపోకుండా భవిష్యత్తును కొత్త వెలుగుతో తీర్చిదిద్దాలి. స్నేహితులారా, ఈ కథ మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథలు వినేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్పై సెట్ చేసుకోండి.